అందరికి శనార్థులు మంచిగున్నారా? చంద్రవ్యాణం ముచ్చటకు పోయింది మళ్ళా అనుకుంటున్నారులే. ఏ ఒక సార్థానికి వచ్చిన ఈ సారు మనందరికి బాగా పరిచయం. ఎందుకంటే ఈ సార్ను సినిమాల కంటే ఎక్కువ టీవీలలో ఈ టైం అయిందంటే అందరు వచ్చి టీవీ ముందట నోరెళ్ళ పెడుతుండ్రి. ఆ సార్ ఎవరో కాదు, ఆర్కే నాయుడు సార్ అంటే మనందరికి ఎరక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఆ సారు. కానీ తర్వాత సినిమాలలో ఇట్లా వస్తున్నాడు ఇప్పుడు. సారు నమస్తే, బాగున్నావా? శనార్థులు నమస్తే చంద్ర, బాగున్నారా? సారు నేను ముందు సినిమా గురించి ముచ్చట పెట్టే ముందు నేను 2-3 ప్రశ్నలు నీ గురించి అడుగుతా. ఎందుకంటే అప్పుడు సీరియల్ చూస్తుంటే మొగిలి రేకులలా మొగిలి రేకులు చూసినాను. విరిసే విరిసే మొగిలి రేకులు మొగిలి రేకులు ఓ అని మొగిలి రేకులు చల్లకుండా ఆడోళ్ళు అందరు నోరు ఎలబెడుతుండ్రు. 8:30 అయిందంటే అయిపోయి. నేను కూడా చూస్తుంటే చూడని ఆడపిల్లని కానా నేను ఇట్లా చూస్తుంటే మా అత్త నేను మా పోరలు అందరం ఇక టైం అయిందంటే ఏమన్నా తెచ్చుకున్నాడు ఆడనే కూర్చొని తినుకుంటా మరీ చూస్తుంటుంది. అంటే మంచిగా అనిపిస్తుండే ఆ సీరియల్. ఎందుకు నచ్చింది అంటే కథ మంచిగా ఉంటుంది. కథ మంచిగా ఉంటుండే సినిమాలు అనిపిస్తుండే. ఇట్లా సీరియల్లే కనిపించకపోతుండే. సీరియల్లే కట్టం అని చూసుడు, పెద్ద పెద్ద బొట్లు పెట్టుడు, పెద్ద పెద్ద చీరలు కట్టుడు, ఫస్ట్ మేకప్లు వేసుకున్నాడు. అట్లా ఉండకపోతుండేది. ఆ బిందు నాయుడు అమ్మ మంజుల నాయుడు అమ్మ ఉన్నారు కదా, నా నమస్కారం చెప్పు వాళ్ళిద్దరికి. తప్పకుండా చెప్తా. శనార్థులు చెప్పింది చంద్రవ్వ. ఇద్దరు ఏం సీరియల్ చేసినరాళ్ళు అక్కలు ఇద్దరు చిన్న మిడతలు కాదు, చక్రవాకం సినిమా మొదలుపెట్టి మీకు మొగిలి రేకులు, శ్రావణ సమీరాలు చిన్న సీరియల్ చేసిండ్రా వాళ్ళు. నువ్వు ఏ ఊరు తమ్మి? నేను తమ్మి అనొచ్చా? పర్వాలేదా? ఎందుకంటే నువ్వు పోలీస్ ఆఫీసర్ కదా, నాకు భయం అయిపోతుంది. తమ్మి అంటే నేను నాకు తమ్మి అంటే నిమ్మలంగా అనిపిస్తుంది. పిలుచుకో చంద్రక్కను చంద్రవ్వను నీ ఇష్టం. అంటే అన్న కూడా నేను ఏమనుకోను. అనుకోను, నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పిలుస్తారు. ఇక వాళ్ళ ప్రేమ అది అనుకుంటా. తెలియదు తమ్మి. ఏమనుకుంటున్నావు? నువ్వు జరసేపు మాట్లాడితే నీ ఊరు అది నీ చెప్పేస్తా. చెప్పలేదు. ఎందుకు చెప్పలేను తామి? సరే ఇప్పుడు మాట్లాడిన తర్వాత నేను ఏ ఊరో చెప్పేసి సరే మాట్లాడతాను ఇప్పుడు కరెక్ట్ గా. మీ ఊరు లెక్క మాట్లాడు, నేను అప్పుడే చెప్తా. అడిగే చెప్తా. కరీంనగర్ చూసినా అంత ప్రేమగా మాట్లాడేటోళ్ళు 1 కరీంనగర్, 2 వరంగల్, 3 మెదక్ జిల్లా, 4 మహబూబ్ నగర్. ఈ 4-5 జిల్లాలోళ్ళు మాట్లాడినంత ప్రేమగా మిలిగిన జిల్లాలో జర మర్యాదగా మాట్లాడతారు. మన ఎట్లా లెక్క మాట్లాడరు. ఎక్క వస్తాన్లు పోతాన్లు ఇట్లా మాట్లాడరు. మన లెక్క కరీంనగర్ మీరు కరీంనగర్ యాసలోనే మాట్లాడు. నాకు కరీంనగర్ లో మస్తు మంచి చుట్టాలు ఉన్నారు. పెద్దమ్మోళ్ళకి ఇట్లా అక్కడనే ఉంటారు. అది ఏం వాడ అంటే మా పెద్దమ్మ ఉంటది, అమృత పెద్దమ్మ, రాజమౌళి పెద్దనాయన మా పెద్దనాయన పేరు. వాళ్ళు ఉండేది ఏదో వాడ అంటారు. బస్ స్టాండ్ దాటంగానే రైట్ సైడ్ ఉంటది, మంచిగా ఉంటది. వాళ్ళు ఉండేది బోయవాడ. బోయవాడలు ఉంటారు. మా పెద్దనే కరెంట్ ఆఫీస్ లో పని చేస్తుంది. ఇక నేను వస్తుంటే అప్పుడప్పుడు పెళ్లిళ్ళకి పేరెంటాలకు మస్తుగా వచ్చిన. కరీంనగర్ మాదే బాగిరక దగ్గరే కదా ముద్దుగా. నేను వార్తలు పట్టుకపోతా. తీన్మార్ వార్తలకు వస్తా, తీన్మార్ వార్తలకు తిరుగుతా. నడిమిట్లు ఇవ్వాలని ఇట్ల సినిమాలో వాళ్ళు వీళ్ళు కలిస్తే ముచ్చట పెడితే జరసేపు ఈ ముచ్చట. అంటే ఇది ఇంటర్వ్యూలు అంటే పెద్ద పెద్దోళ్ళు చేసేది, చదువుకున్న వాళ్ళు చేసేది ఇంటర్వ్యూలు. మీ చంద్రబాబు మాట్లాడితే ముచ్చటనే కదా ముచ్చట. నేను యాక్చువల్ గా ఈ మధ్య కాలంలో చంద్రబాబు ఇంటర్వ్యూ చాలా సార్లు చూసిన. నిజం చెప్తున్నా, సీరియస్ గా నాకు భలే నచ్చేది. ఎందుకంటే మీరు మాట్లాడితే కల్మషం లేకుండా అన్ని అడిగినట్టు ఉంటది. అరే భలే ఉంది చంద్రబాబు, కల్మషం లేకుండా మాట్లాడతాం. కల్మషం లేకుండా ఓపెన్ గా మనసుతో మాట్లాడేట్టు అనిపించేది. అందుకే నాకు చంద్రబాబు ఇంటర్వ్యూ అంటే ఇష్టం. కడుపులు ఏం పెట్టుకోబుద్ది కడపపోతుంది నాది. నాకు ఏమన్నా లోపల ఏమన్నా ఉన్నదంటే అది కడుపు టిన్ అని ఉబ్బుతుంది కదా కొంతమందికి, అట్లా ఉబ్బిపోతుంది. అదన్నీ బయట ఎలబెట్టింది అనుకో, ఇక నిమ్మలంగా ఉంటా, లోపలికి పోతుంది. మళ్ళీ నువ్వు నిజంగానే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏమని ఎత్తుటివా? ఇంకా అనిపిస్తుంది అమరల్ని పోలీసు పాత్రకి ఎత్తివి కదా. మస్తు చేసిన పోలీస్ పాత్ర అంటే నీ ఇంకా పోలీసు వాడు లెక్కనే. నేను చూడంగానే గజ్జమంటుండే పానం, అమ్మ వచ్చింది అనిపిస్తుంది. నేను పోలీస్ పాత్ర చేసేటప్పుడు ఏం చేసిందంటే, అమ్మ అసలు మన పోలీస్ అంటే ఎట్లుండాలి అసలు అని బాగా రీసెర్చ్ చేస్తుంటే, అసలు మనం కొత్తగా పోలీస్ ఆఫీసర్ క్యాటర్ చేస్తున్నాం, అందులో మళ్ళీ సీరియల్ చేస్తున్నాం, మనం గుర్తుండాలంటే మనం ఏదో స్పెషాలిటీ ఉండాలి కదా మన దాంట్లో. అలా అని కొంచెం స్ట్రాంగ్గా మంచిగా దాని గురించి తయారై కండలు గిండలు పెంచి
మంచిగా స్టిఫ్ గా రెడీ అయ్యి పోలీస్ అంటే మీరు అన్నారు కదా గజ్జు అనాలని అట్లా గజ్జు అనేటట్టు తయారైన ఇప్పుడు కరీంనగర్కి ఏం చచ్చి ఈ సీరియల్ ఎట్లా పడ్డావు నువ్వు సినిమా చేయకపోతేవా మొదలే మరి మంచి అడిగిన ఇది అసలు ఇప్పుడు మనకు కరీంనగర్ నుంచి వచ్చినప్పుడు మనకేం తెలుసు ఏం తెలియదు కదా ఏం తెలుస్తుంది మన ఊరికి ఈ సినిమా ఇండస్ట్రీకి చాలా దూరం మనము సినిమా ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలి సినిమా ఇండస్ట్రీలో ఏముంటుందో తెలియదు మనం ఎట్లా మాట్లాడాలో తెలియదు ఇట్లా మాట్లాడితే అవకాశాలు వచ్చే రావో తెలియదు అని మొత్తం మార్చుకోవాలి అంటే ఎట్లా అంటే ఏదో వచ్చినాం చదువుకోవడానికి ఎవరెవరు పరిచయం అయ్యారు ఇక్కడే ఏబీ కాలేజ్ చదువుకునే నేను ఎంఎస్సి కంప్యూటర్ డిస్కంటిన్యూ చేసిన ఇక డిగ్రీ అనుకో డిగ్రీ చేసిన ఎందుకు ఎవరైనా నింబడి పడుతురా ఆడగిట్లా స్కూల్ కాలేజ్ ఎందుకు అట్లా కాలేజ్ కాడ ఎవరైనా ఆడవిళ్ళు నింబడి పడ్డరా డిస్కంటిన్యూ ఎందుకు చేసినావు అట్లా కాదు చదువుబుద్ధి కాలేదు ఏం చదువుతాం ఇంకా చదివించాలని నేను ఏమనుకున్నా అంటే డిస్కంటిన్యూ అంటే ఎవరైనా నింబడి పడ్డరా నాకు అంటే ఇంకా అప్పుడు అంత ఎంబడబట్టలు కాదేమోలే సీరియల్ అయినాక బాగా నింబడి పడ్డారంట కదా నింబడి అవునా నాకే చెప్పరా ఇప్పుడు టీవీ ముచ్చట్లు ఇగో గిల్ టీవీలో గిట్లనా అంట గిల్టీ గిది చేసిన ఇట్లనంట గీ సార్ గీ సినిమా యాక్టర్ గిట్లనా అంట ఆ సార్ అదంట ఈ మేడం ఇదంట నా గురించి ఏం చెప్పింది ఓ మస్తు మంది ఆడోళ్ళు నింబడి పడతారంట అని చెప్పి ఆడ ఫ్యాన్స్ ఏమో లేడీ ఫ్యాన్స్ ఆడ ఫ్యాన్స్ కాదు లేడీ ఫ్యాన్స్ మస్తు అనుకున్నారంట నీకు లేదక్క నేను ఒట్టాను లేరక్క ఒట్టాను ఒప్పుకుంటా లేరక్క ఒట్టాను ఒట్టన్నారు ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్లనే కదా ఇప్పుడు వాళ్ళు నన్ను ఇష్టపడడం వల్లనే కదా ఇంత దూరం వచ్చిన లేకపోతే ఇంత దూరం ఎక్కడ వస్తాం పెళ్ళయిందా తమ్మి నీకు పిల్లని చూడాలి మరి బిడ్డ నీకు ఇంకా పెళ్లి కాలేదా చూస్తున్నా పిల్లలు చూస్తున్నా మంచిగా దొరకట్లేదు మీ సైడ్ ఉన్నారా సంగారెడ్డి సైడ్ సంగారెడ్డి అంటే కత్తి లేకుంటారు పోరలు మంచిగా ఉంటారు మా ఊరి పిల్లలు బాగుంటారు నీ ఏమి పుసుకున్న నీకు పెళ్లి అయినాక మళ్ళీ మా సంగారెడ్డిలో పోరిని చూసినట్టు ఈ బల కొడతారు ఊరలు నీకేం కథరు వచ్చింది పెళ్ళైన తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేసిన ఊరి పిల్లని తీసుకపోయి మళ్ళీ అదే వద్దయ్యా నీ ఏం చెప్పు నాకు పెళ్ళి అయినట్టుందా పెళ్లి కానట్టుందా ఎట్లదే ఆడళ్ళకంటే పుస్తలతాడు కనబడుతుంది ఇట్లా లేకుంటే కాళ్ళకి మెట్టెలు కనబడతాయి మగోళ్ళకి ఏం కనబడుతుంది ఏదన్నా ఒకటి వెయ్యాలి నెత్తికి కిలిప్పనే పెట్టాలి మగోళ్ళకి నిమ్మడం అది పెళ్ళలేదు పిల్లలు మరి ఆడవిల్లులా మగ పిల్లలు ఒక పాప ఒక బాబు అబ్బా నీకు ఎంత అదృష్టవంతుడు ముద్దుగింట్లో ఒక ఆడవిల్లు ఉన్నది నాకు ఒక మగ పోరడే అవునా చదువుతున్నాడు ఇప్పుడు 9 ఏళ్ళు మంచి నువ్వు 9 చదివే కొడుకున్నాడు 9 ఏళ్ళు కాదు 9వ తరగతి 14 సంవత్సరం ఉంటాడు అవునాయి ఎందుకు పెద్ద దాని లెక్కున్నా ఇంకా ఎవరు చెప్పిండ్రు చిన్న దానిలో కనబడుతున్నావు చిన్న దానికి ఏదో ఇట్లా కాస్ట్యూమ్ వేసినట్టు ఉంది గాజులు వేసుకోమా అంతేలే కడియాలు పెట్టుకోమా ఇట్లా నాకు అసలు మా నాన్నమ్మ గుర్తొస్తుంది తెలుసా దండకడియాలు ఇవి ఉంటాయి కదా ఊర్లో ఇంకా నేను ఏం తయారైనా అంటే ఇప్పుడు ఇట్లా ఇంత మోటుగా కట్టుకోరు ఎవరు నేనేమో మోటుగా అసలు ముచ్చటగా ఉంది మోటు కాదు నాకు మంచిగా ఇష్టం మా ఇట్లా మనలు పాత్రలు గుర్తొస్తున్నారు పెద్ద ఇట్లనే ఉంటుండే అందుకే నేను ఇట్లనే అవును మా నాన్నమ్మ కూడా ఇట్లే ఉంటాయి ఈ కాలకడాలు దీని ఏమంటారు దండగడియాలు అంటారు ఇది ఏదో ఉంటది కంటే ఉంటది కానీ నా దగ్గర కంట లేదు గుండ్లు ఉంటాయి గొట్టాల నక్లేసా గొట్టాల నెక్లెస్ కాదు గుండ్లు ఏనలు ఉంటాయి చింతగింజ నడిమెట్లు ఉండేది చింతగింజ గుండ్లు ఏనలు ఉంటాయి అవి లేవు మంచిగా ఉంది ఇక పోయి నీ పెళ్లికి పెట్టిండ్రు కానీ ఆయనతో పోయింది అత్తగారింటికి పోయింది పోను అక్కడ బావి ఏం చేస్తాడు కూలి పనికి పోతాడు అడ్డ మీద కూలి అడ్డ మీద పోతాడు 700 వస్తాయి 600 వస్తాయి సగం వేస్తాడు సగం తెస్తాడు వచ్చేటప్పుడు ఒక 100 రూపాయలు సగం వేస్తాడు అటే వేసుకొని వచ్చేస్తాడు అయి మళ్ళీ వచ్చినాక 300 250 ఇస్తాడు కదా అంతే ఇట్లా అయితే కష్టం కదా తోమితే అప్పుడప్పుడు కోపం వచ్చింది అంటే ఇట్లని ఏత్తవా ఇట్లని ఏత్తవా మంచిగా ఉతకకపోతే ఏమడదంట తాగిందంత దిగిందా ఉతుకుతా మంచి పని చేస్తావు మరి లేకపోతే యాస్టకు వస్తుంది తమ్మి ఎన్ని రోజులు పడుస్తాయి మరి కదా అందుకని అట్లా యాస్టకు వచ్చినప్పుడు అట్లనే చేస్తా నేను కూడా వస్తా
ఈ తేప కుతికినప్పుడు కరుచుకుంటా బాగున్నాయి. అరుచుకున్నాడు కాదు, నువ్వు కరుచుకో, నేను అరుచుకుంటా. అరుచుకుని నేనే గట్టిగా ఎవరు అరుచుకోలేరు, భయపడతారంట. ఫోన్ పట్టారు, జాలి చూపిస్తారు, మనకేముండే నా మగడే నేను అరుచుకుంటా అనుకుంటా. ఇప్పుడు నా ముచ్చట అంతా ఎలా తీస్తుంది ముద్దుగా. ఇప్పుడు పోరలు చదువుకుంటున్నారా, స్కూల్ కు పోతున్నారా? చిన్న చిన్న పోరలు. వాడు చిన్న పిల్లగాడేమో 2వ తరగతి, పాపేమో ఇంకా యూకేజీ 2వ తరగతి. కరీంనగర్లోనే ఇక్కడే నేను ఉన్నది, ఇక్కడే. నేను కరీంనగర్ నుంచి వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. మొదలు టీవీలో ఎట్లా అవకాశం వచ్చింది నీకు? మొదలు నేను సినిమాలో చేద్దాం అనుకున్నా, హీరో అవుదామని వచ్చిన. కానీ మనకేం తెలియదు కదా. సరే పెద్ద చిన్న చిన్న ఛాన్స్ వస్తే మనం ఏం కనబడతాం. అట్లానే టీవీకి వెళ్ళి అని చేద్దాం అనుకుంటే మంచి అవకాశం వచ్చింది. ఆర్కే నాయుడు అయిపోయినా మళ్ళీ సినిమాలకు వచ్చిన. ఇప్పుడు ఆర్కే నాయుడు చిన్న రోజులు చేయలేవు, 2 ఏళ్ళ 3 ఏళ్ళ, అది 6 ఏళ్ళు. 6 ఏళ్ళు కూర్చోబెట్టినవా మమ్మలను నోరెల పెట్టి? 6 ఏళ్ళు ఇప్పుడు కూడా కూర్చొని చూస్తున్నారు కదా, మళ్ళీ చూస్తున్నారు, మళ్ళీ రిపీట్ ఇట్లేస్తారు కదా. అదే కదా నన్ను ఎప్పటికీ మర్చిపోలేకుండా చేస్తుంది. అదే రిపీట్ మీద రిపీట్ పడుతున్నది అది. ఇప్పుడు 6 ఏళ్ళు చేసినావు కదా తమ్మి, మంచి గట్టి సంపాదించి వెనకకి వేసుకున్నావా మరా? పర్లేదు, మంచిగా ఉండే సంపాదించడం. అంటే ఇంకా నాకు వేరే బిజినెస్ కూడా ఉన్నాయి, మేము మంచిగా ఉన్నది. ఏం చేస్తావు బిజినెస్? కన్స్ట్రక్షన్ చేస్తాం. కన్స్ట్రక్షన్ పోతే ఆడందరు నేను చూసుకుంటే ఇల్లబడతారేమో. నేను మా దోస్తులు చూసుకుంటారు, అది దోస్తులు మేము కలిపి స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఇది తొలుత సినిమా అన్నట్ట నీకు? కాదు, ఒక రకంగా సొంత సినిమా, ఫ్రెండ్స్ నేను కలిపి. సొంత సినిమా కాదు, తొలుత సినిమా అంటున్నా. తొలుత కాదు, 4వ సినిమా. నువ్వు మర్చిపోయినట్టున్నాను. ఇప్పుడు ఫస్ట్ సినిమా చేసినప్పుడు పైసలు నువ్వు పెట్టినవా వాళ్ళు పెట్టినరా? ఫస్ట్ సినిమా వాళ్ళే పెట్టింది. ఫస్ట్ 2 సినిమాలు వాళ్ళు పైసలు ఇచ్చిండ్రా మరి? కొంచెం ఇచ్చిండ్రు అప్పుడు, అంతే. ఎంత ఇచ్చినా గుర్తులేదే, నువ్వు కరెక్ట్ గుర్తు చేసినావు. నీకు వచ్చినప్పుడు నాకు ఫస్ట్ సినిమా అన్ని గుర్తు పెట్టుకుంటారు, యాద పెట్టుకుంటారు. ఫస్ట్ సినిమా పెద్ద మెమొరీ లేదు, అంత మంచి సంతోషమైన జ్ఞాపకాలు లేవు దానికి, అందుకే అట్లా మర్చిపోయినా. అటెనక 3 చేసిన, 3 మంచి చేసిన, మంచి మనలు బాగా గట్టిగా ఇచ్చింది. ఇప్పుడు నేను ఎప్పుడు ఒకటి అడుగుదాం అనుకుంటా, ఈ ఆర్కే నాయుడు చేసినావు కదా, ఆర్కే నాయుడు చేసినప్పుడు పోలీస్ డ్రెస్సులు వాళ్ళు ఆ మేడమోళ్ళు, మంజులమ్మ, బిందమ్మోళ్ళు కుట్టించిండ్రా నీకు? కిరాయికి పట్టుకొస్తున్నా రోజు? అదే అప్పుడు అందరు కిరాయికి పట్టుకొస్తారు. ఈ ఆదా నాకు ముందే తెలిసిన. ఒకసారి ఏమైందంటే షూటింగ్ జరిగేటప్పుడు పోలీసులు డ్రెస్సులు వేసి అందరు వచ్చారు, అంత బుడాస్ ఉండే అందరికి. ఏమో మనం చేస్తే మనకు కూడా ఇట్లాంటి ఇస్తారు. నేను ఏం చేసిన, ఒక 10 రోజుల ముందే వెళ్ళి నేనే కుట్టించుకున్నా. నా డ్రెస్ నేను 2 కుట్టించుకొని ఇంకా అన్ని నేనే కొనుక్కున్నా, బెల్ట్ గిల్ట్ షూస్ అంతా, క్యాప్ అంతా కొనుక్కొని రెడీగా ఉన్నా. మళ్ళీ వాళ్ళు ఇచ్చే ఎట్లుంటే మనకు తెలియదు కదా. ఇంకా ఒకసారి నాకు యూనిఫామ్ వేసుకొని రమ్మన్నారు, వాళ్ళకు యూనిఫామ్ ఇచ్చారు, అంతా లోడాస్ బొడాస్ ఉంది. పక్కన పెట్టి బాబు అని చెప్పేసి నాకు వేసుకొని వెళ్ళినా. దట్ ఈస్ ఆ రోజు ఫిక్స్ అయిపోయారు. ఆర్కే నాయుడు కానీ ముందు డ్రెస్ కుట్టించుకుని ఎంత కష్టపడ్డాడు చూడు పాపం. అంటే డ్రెస్ ఒకటే కాదు, డ్రెస్ కుట్టించుకున్న, క్యారెక్టర్ ని మంచిగా స్ట్రాంగ్ అయినా. ఏమన్నా నేర్చుకున్నావా తమ్మి? ఇట్లా నటులు కావాలని అంటే ఇట్లా సెంటర్లకు పోయి నేర్చుకుంటారంట కదా? ఏంటంటే నేర్చుకుపోయినా, ఆ టైంలో పోయినా కానీ అక్కడ పెద్ద అప్పుడు మన ఫీజు కట్టడానికి ఎట్లుండేది అంటే ఒప్పుకుంటారు కాదు. ఇప్పుడు ఇంట్లో ఏమని చెప్తావు, నేను యాక్టింగ్ పోతా, నేను ఫీజు కట్టాలంటే ఏమరా నువ్వు, నేను చదువుకోవడానికి పంపిస్తాను. మా నాయన సింగర్ అని తెలుసు కదా, బై పని దాంట్లో అసలు అందరినీ పోయి బయలకు పోయి వల్కరిచ్చేసి వచ్చిన. కరెక్ట్ చూసిన వీడియో మర్చిపోయినా, దాంట్లో పనిచేస్తుంది. ఆర్కే మైనా మీరు కరీంనగర్ అంటే గోదావరికల్లా 18th లైన్ ఎరక నాకు. 18th లైన్ మా 18th లైన్ 18th లైన్ కాలనీలో మాకు చుట్టాలు ఉంటారు. నాకు బాగానే చుట్టాలు ఉన్నారు బంధుకంతా. అర్థమవుతుంది చూస్తుంటే మీకు. మీరు మా బెల్ట్ అంతా బాగా బెల్ట్ అంతా చుట్టాలు ఉన్నారు నాకు, బెల్ట్ అంతా. ఇప్పుడు అందులో బాయిలు ఉంటుండడు మీ నాయన, బాయిలో పని చేస్తుంటుండే. బాయిలో పని చేస్తుంటే తిట్టిండొచ్చు, మోక మిడికి పోను కదా, ఏ వీటికి పంపిస్తే ఏం చేస్తున్నారు అడగలేదు. మా నాన్న తిట్టడే, తిట్టలేను అడగలేదు. నేను ఒక్కనే కొడుకుని, వాడు నన్ను ఎప్పుడు తిట్టాడు. డిగ్రీ చేద్దామని వచ్చిన, ఈ కంప్యూటర్ కొనుక్కుందామని అడిగా డబ్బులు. కంప్యూటర్ అంటే డబ్బులు ఇస్తారు కానీ చదువుకుంటా అంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతా అడిగారు కదా. కంప్యూటర్ అంటే డబ్బులు అడిగి దీనిలో పెట్టిన మెల్లగా. అయ్యో, తర్వాత నేను యాక్టర్ అయ్యేంత వరకు చెప్పలేదు నేను చేస్తున్నా అని. నేను ఎంసీఏ చదువుకున్నా నా కొడుకు అనుకున్నారు.
నా ఫ్రెండ్స్ అందరూ ఎంసీఏ చేస్తున్నారు, వీళ్ళు కూడా అంటే నా దోస్తులు చేస్తున్నారు, ఇక చదువుకుంటున్నారులే అనుకున్నారు. ఇక ఒకసారి వాళ్ళకి బయటపడ్డది. మొదలు ఇట్లా సీరియల్ యారికైనా అయ్యి నువ్వు వచ్చి ఆడోళ్ళందరూ చూస్తుంటే మీ నాయన ఏమన్నాడు, ఏమిరా నిన్ను ఏం చేయమన్నాను రా నేను సాగర్, నువ్వు ఏం చేసినావురా, ఈ ఆడోళ్ళందరూ నీ ఎంబడివాడు చూసుడేంద్రా అని ఇట్లా అడగలేదా? అప్పుడు మనకు మన ఆడతో మనకి ఎట్లుంటది, చిన్న సైజు మొహమాటాలు ఉంటాయి కదా, ఆ మంచి ఉందిలే బాగానే చేస్తున్నావు అన్నట్టు చెప్తారు తప్ప ఎక్కువ ఇక అనుకోవచ్చు, లోపల అనుకోవచ్చు ఇడు ఏం చేయమన్నా ఇడు ఏం చేసిండు అనుకోవచ్చు, ఇడు మంచిగానే ఉన్నాడు టీవీలోకి ఇట్లా మన కొడుకు. మనం డబ్బులు అడగకుండా మన కాళ్ళ మీద నిలబడి చాలు, అంతకంటే ఏముంటది. అది కూడా కాదు పాటు, తండ్రులకు ఎట్లుంటది, కొడుకులు ఏమన్నా ప్రయోజకులు ఏమి మీ కొడుకుని చూస్తున్నాం మీ కొడుకుని చూస్తున్నా అంటే వీళ్ళకి ఇంత కొమ్ములు వస్తాయి అంటే ఉంటాయి కదా. మనం ప్రయోగులు అయితే వాళ్ళకంటే సంతోషించాలి ఎవరు నాయన కంటే సంతోషపడేటోళ్ళు, అమ్మకంటే సంతోషపడేటోళ్ళు వాళ్ళే ఫస్ట్. వీళ్ళు నడిమిట్లు వచ్చిన వాళ్ళు ఎవరు అసలు నేనేమంటానంటే వాళ్ళని సంతోష పెట్టడానికి మనం ఎంత కష్టపడినా తక్కువనే నా దృష్టిలో. నేను అదే మీ అమ్మకి ఏమన్నా కొనిచ్చినవా ఫస్ట్ జీతం తోటి? కొనిచ్చిన ఉంగరం కొనిచ్చిన. ఉంగరం నాయనకైతే బాటిల్ తాగుతాడా మా అన్న. ఇక బాయిలకు పోయినాక మా అన్న తాగకుండా ఎట్లుంటాడు తెలుసు నాకు, బాయిల పని చేసేటోళ్ళ సాయంత్రం తెలిసినాయి కదా. నువ్వు తాగాలంటే ఇటు పోతావు. మా నానే ఇంకా నాకు మంచి దోస్తు ఇద్దరు కలిసి కూర్చుంటాడు. ఏమన్నా తాగేటప్పుడు ఇంత బోటి కారం తలకాయ కూడా కాళ్ళు బోటి అన్ని పెట్టుకుంటారు. ఇప్పుడు వరుస పెట్టి సినిమాలకి వస్తా అనుకుంటున్నావా తమ్మి, లేకపోతే మళ్ళా సీరియల్ దిక్కు చేస్తాను? వరుస పెట్టి సినిమాలు చేయడం ఇప్పుడు మన పని, మనకి సినిమా తప్ప వేరే పని లేదు. ఇప్పుడు సినిమాలు చేయాలి, ఇంకా చాలా చేయాలి, చాలా సినిమాలు చేయాలన్న ఆలోచన చేయాలి కదా, సినిమాలు చేయాలి అన్ని. ఇప్పుడు సీరియల్ చేసినావు ముగిలి రేకులు, అటెనక గంట పెద్ద పేరు సంపాదించినావు కదా ముగిలి రేకులలో, మళ్ళీ నేను సీరియల్లకు విలువకపోయిరా? మస్తు పిలిచాను మరా నా సీరియల్ చేయబుద్ది కాదు ఇంకా, ఇక వద్దనుకున్నా. ఆర్కే తర్వాత ఏముంటుంది చేయడానికి అక్కడ? ఏముంటుంది చెప్పు, నువ్వు చెప్పు, నేను చేయొచ్చు. ఇక మళ్ళీ ఆర్కే నాయుడు చూసిన కళ్ళతో నువ్వు వేరే వాళ్ళ మళ్ళీ నేను వేరే చేసి చూస్తారా? చూడరు కదా, అందుకు చేయబుద్ది కాదు. సరే సినిమా చేద్దాం, ఎటైతే అయిందని వచ్చిన. ఇప్పుడు ఈ 100 అని సినిమా చేసిండ్రు, 100 గురించి మాట్లాడదాం కదా. 100 కాడికి మా ఊరోళ్ళు కదా పాపము, మా దిక్కోళ్ళు అయ్యేసరికి మేము ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. 100 ముచ్చట్లు మర్చిపోయినాం అసలు. తమ్మి 100 చేసినావు కదా, 100కి ఏంది మొదలే ప్రైజులు వచ్చినాయి అంట, అవార్డులు వచ్చినాయి అంట. గంతగానే ఎట్లా సినిమా ఇవ్వక ముందు అవార్డులు ఎట్లా తెచ్చుకుంటారు మీరు? నాకు అర్థం కాలేదు. అంటే సినిమా మనం చేసుకుంటామే, చేసుకున్న తర్వాత దీన్ని ఎందుకు నమ్మాలి జనాలు? అసలు దీన్ని ఒకసారి అవార్డ్స్ పంపిద్దాం, చూద్దాం, మంచి కమర్షియల్ సినిమా అని పంపించాడు మా డైరెక్టర్. గ్యాప్ లో రిలీజ్ చేసే టైంలో శశిధర్, రాఘవ్ ఓంకార్ శశిధర్ అని, శశాన్ పిలుస్తాలే, శశాన్ పిలు. మన వాళ్ళకి ఇంత పొడుగు పిలవడం. శశి తమ్ముడు చేసిన సినిమా 100 నేను బుడ్డ రీల్ చూసిన, ఏకదం ఉన్నది, మంచిగా చేసిండు, మంచిగా ఉంటుంది సినిమా. బుడ్డ రీల్ చూడండి, అటెనక మీరే సినిమా కొట్ట. నేను మంచిగా నువ్వేంది తమ్మి నేను ఆయుధం పట్టుకోనని షురు చేసిన కథ. ఇది కొంచెం కొత్త, నేను ఎందుకు ఆయుధం పట్టుకోవాల్సి వచ్చింది అన్న వాకిర్లు. ఇది ఏంటంటే ఇది మనము ఈ సంగారెడ్డిలో చూసిన పోలీసులా ఉంటది రెగ్యులర్ గా, అంటే సినిమాలో కనిపించేది. అది నిజమైన పోలీసు వాడేమో అన్నంత భయంగా ఉంటది. వాడు ఇట్లా దేని పడి దాన్ని ఊరికి తుపాకి పట్టుకుని తిరగడు, సాలిడ్ గా. నాకు నేనే ఆయుధం అంటే అదే అట్లే ఉంటాడు. ఇంకట్లా ఆయుధం పట్టుకోవాలి, వాళ్ళని బెదిరియాలి ఉండదు, కొంచెం స్ట్రాంగ్ గా. ఇప్పుడు ఆ పిల్ల ఇప్పుడు కనబడకుండా పోయి చాలా రోజులు అయింది, కానీ నన్నే వెంబడిస్తున్నట్టు దయ్యమా అంటే నాకు అనుమానం వచ్చింది. చచ్చిపోయిందా దయ్యమా? ఇట్లా అడగ, సినిమా చూపిస్తా, సినిమా చూపించిన తర్వాత మాట్లాడు. దయాల సినిమా కాదు, కనబడకుండా పోయింది కానీ నన్నే వెంబడిస్తుంది అంటే వాము నేను వీడని నేనే అని షురు అవుతుంది అనుకున్నా. కాదు, దయ్యం సినిమా కాదు, కాకపోతే అటే పోయింది. నీతో మాట్లాడుతుంటే నేను ఇంటర్వ్యూ చేసినట్లేదు, సీరియస్ గా. మంచిగానే ఏదో నాకు బాగా తెలిసిన మనం చుట్టాలం అనుకున్నాం, కరీంనగర్ చుట్టాలు నాకు. మరి నేను సంగారెడ్డి వాళ్ళం, మా కరీంనగర్ చుట్టాలు సాగర్ వాళ్ళు. సాగర్ నేను 2 ముచ్చట్లు అడుగుదాం అనుకుని మర్చిపోయినా. చిరంజీవి సార్ వాళ్ళ ఇంటికి పోయినావు, వాళ్ళ అమ్మకి నీకేం సోపతి
సుట్రికం ఏమంటుంది మీకు వాళ్ళ అందరికి అమ్మనే అంజనమ్మ, అందరికి అంజనమ్మ అమ్మ. అందరికీ అమ్మ అంటున్నామా? అవును, నాకు ఇట్లా ఇష్టం. నువ్వు అట్లా అనకు, అమ్మ అనకు, అత్తం. నాకు మస్తు ఇష్టం చిరంజీవి సార్. నేను సార్ను పట్టుకొని అన్నా అనలేను, తమ్ముడు అనలేను, నీ దండం పెడతా, నువ్వు బాబా అనుకో, నాకేం పర్వాలేదు. నీకు దండం తల్లి మాట్లాడకు. నిజంగా చిరంజీవి సార్ అంటే మస్తు ఇష్టం నాకు. పవన్ కళ్యాణ్ సార్ అన్న చిన్నప్పటి నుంచా. నేను పుట్టేసరికి ఆ పాట వచ్చింది, గోలీ మార్ మార్. చిన్నగా ఉన్నప్పటికే వచ్చేసింది. మరి పవన్ సార్ అంటే ఇట్లా ఇష్టమే, కానీ పవన్ సార్ అంటే అట్లా ఇష్టం లేదు, ఇట్లనే ఇష్టం, మామూలు ఇష్టం. నమస్కారం ఇష్టం పవన్ సార్. చిరంజీవి సార్ అంటే వేరే ఇష్టం. నాకు మస్తు ఇష్టం సారిగా. అందుకని అంజనమ్మ మీకమ్మ, మాకు అత్తమ్మ. మరి చెప్తా మీకు అట్లా నవ్వుతావే ఎందుకు? తమ ఇష్టం ఉంటుంది, ఇది బాగున్నది. షాకులు కాదు, నేను వాళ్ళ పిల్లలకే చెప్పిన. వరుణ్ వచ్చిండు ఒక రోజు, చెప్పిన అరే ఏంద్ర బాయ్ ఓసారి మీ పెద్దనాయ నన్ను కలిపి నేను నమస్కారం పెట్టి చూసిపోతా కళ్ళతో అన్న. కల్పిస్తాను చంద్రవాణి, నువ్వు చంద్రవాణి చిన్నమ్మా నువ్వు పెద్దమ్మా నువ్వు అన్న. అట్లా అంజనమ్మ దగ్గరికి వెళ్ళిపోయిన. మరి అంజనమ్మ నాకు మొగల్ రేకులు అప్పటి నుంచి అంజనమ్మ నాకు అది ఒక అమ్మ లెక్క. మా సీరియల్ బాగుంది, సీరియల్ చూసి మంచిగా ఉన్నది అని బిడ్డ అని దగ్గర తీసుకుని మంచిగా అంటే కొడుకు లెక్క చూసుకునేది. అదే నీకు అంటే నన్ను అడిగింది ఒక రోజు, ఎంతమంది పిల్లలు ఎంతమంది అని అంటే నేను ఒక్కనే అమ్మ అని చెప్పాను. నీకు 3 అన్నలు ఉన్నారు మర్చిపోకండి. సో ఇక అంత బాగా చూసుకునే అమ్మ అంతే, ఇక అంతకు మించి చెప్పలేదు. మార్చుకుందాం పాటిగా, నాకు అమ్మ అని చెప్తున్నా. నేను వరుసలు మార్చుకుంటా పాటిగా, నేను నిన్ను తన్ని అంటున్నాను కదా, నేను వరుస మార్చుకుంటా కాదా. ఇంకొక ముచ్చట, పవన్ సార్ దగ్గరికి పోయినా, ఆయన ఇట్లా మాట్లాడిండు, ఏం కథ? పవన్ కళ్యాణ్ సార్. పవన్ అన్న తెలుసు కదా, పవన్ అన్న ఎప్పుడు ఇంకా తమిళ ఏమని తీయడం అంటే మొత్తం మన తెలంగాణలో అంటే పవన్ కళ్యాణ్ సార్ జనసేన పార్టీకి సంబంధించి అంటే నువ్వే తిరుగుతున్నమాట. నాకు బాధ్యతలు ఇచ్చిండ్రు ప్రచార కార్యదర్శి. సో రాజకీయం వైపు గిట్ల పోదామన్న ఆలోచన ఉన్నదే. మంచిగా అంటే మీన్స్ కొంతమందితో తిరిగితే అంటే తెలుసుకుంటాం కదా, కొంతమందితో ఉంటే మంచి బలం ధైర్యం కనిపిస్తుంది, అంటే చాలా నేర్చుకోవచ్చు, చాలా సేవ చేయొచ్చు కదా. అట్లా నేను పవన్ అన్నతో పోయినా. మనం కూడా కొంచెం మన సేవుడు అంతా ఎర్రజెండా కదా, ఆయన కూడా అదే కదా. పవన్ అన్న గిట్ల ఆడ ఫ్యాన్స్ ఎక్కువనే, నీ గిట్ల ఆడ ఫ్యాన్స్ ఎక్కువనే, సేమ్ బాగున్నది. ఇప్పుడు వెంకయ్యనాయుడు సార్ తానికి పోయినా, ఏమి వెంకయ్యనాయుడు సార్ మొత్తం బిజీగా ఉంటాడు కదా. ఉపరాష్ట్రపతి ఉన్నప్పుడు నేను ఒకసారి కలిసిన సార్, పోయి నమస్తే పెట్టి వచ్చిన. సార్ కూడా చూసిండే మొగిల్ రేకులు చూసిండ్రు. మొగిల్ రేకులు తెలుసు వెంకయ్యనాయుడు సార్కి, అంటే నేను అందరికి తెలుసు ఇంట్లో. సో నేను ఒక సినిమా చేసిన ఇట్లా చూడండి అని చెప్తే, అది మరి పిల్లగాడు ఏ సినిమా చేసిండు మరి చూడాలా వద్దా, దీని గురించి మాట్లాడదా వద్దా ఉంటుంది కదా. అడిగిండు వెంకయ్యనాయుడు సార్, మరి నాకు చూపించేయి ఒకసారి, చూపిస్తే మాట్లాడతా, లేకపోతే మాట్లాడు నాకు. అదే సార్ మీరు చూడండి అంటే, లేదు షో చేయండి అన్నాను. సార్ షో చేస్తాం, చూసిన తర్వాత లేదు దీని గురించి నేను మంచిగా చెప్తా, మంచిగా ఉంది సినిమా, మస్తు హిట్ అవుద్ది, మంచిగా మాట్లాడేది. ఇంకా అప్పటి నుంచి మాకు ధైర్యం వచ్చింది. ఇంకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ రిలీజ్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది నీకు? ఎంత ఆయన అంత రిలీజ్ చేస్తే ఎట్లుంటది, ఆ సంతోషం ఎట్లుంటది, ఆ హంగామా ఎట్లుంటది. నాకు ఒక ముచ్చట మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. నాకు ఈ ముచ్చట తెలియక పైన పవన్ కళ్యాణ్ సార్ దానికి పోతున్నావు అంటే నేను ఎంబడి రాకపోదునా, తీసుకుపోదాం మళ్ళీ ఒక పది తీసుకోవని దాన్ని పెడతా తప్పకుండా. ఒక పారి పవన్ కళ్యాణ్ సార్ అట్లా పనుల పని అంజనమ్మను. ఆర్టిస్ట్ అంటే చాలా గౌరవిస్తుంది నిజంగా, ఆయనకు చాలా అంటే మనుషులకి చాలా గౌరవం ఇస్తారు. నాకు కూడా మస్తు గౌరవం సార్. అయ్యో ఆయన అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు. అందుకని ఈ 100 సినిమాలో ఇంకొక ముచ్చట అడుగుతా, ఎందుకంటే 100 సినిమా అదంతా కథ చూస్తుంటే వెరైటీ స్టైల్లో మర్డర్లు చేస్తున్నాడు వీడు. ఊరు కార్నర్లు ఉన్న వాళ్ళని అందరినీ అంటే ఊరు పొలిమేరలలో ఉన్న ఇండ్ల కాడనే వచ్చి ఇట్లా దొంగతనాలు చేస్తున్నాడు అన్నారు కదా. ఇది దొంగల ముచ్చటనా? ఇట్లా చెడ్డి గ్యాంగులు వాళ్ళు వీళ్ళు వచ్చిండ్రు కదా హైదరాబాద్లకు, అసంటి దొంగల ముఠ కథనా? కాకి సినిమా ఉన్నది కదా కార్తీది, అసంటి కథనా ఏందన్నట్టు? కథ చెప్పేస్తున్నాను మరి మొత్తం నువ్వు చెప్తావు కదా, ట్రైలర్ లో చూసిన అలా బుడ్డరీలో చూసిందే అడుగుతున్నా. నేను ఏమైనా కొత్తగా నాకేమైనా సినిమా చూపించారా? కాకి రేంజ్ లో ఉంటది, కాకి సినిమా రేంజ్ లో ఉంటది, మంచిగా చెప్తున్నావు కదా. అట్లాంటిది ఉంటుంది, మంచిగా ఉంటది, మంచిగా ఉంటది. అంటే
మనము చూస్తాం కదా ఇట్లా బయట పేపర్లో చూస్తాం కదా ఈరోజు ఇట్లా అయింది అదో అట్లా అయిందని, అట్లాంటివి ఉంటాయి సినిమాలో. ఓ ఏమని మరి నిన్నెందుకు మళ్ళీ గన్ను పట్టుకోను, నాకు ఆయుధం అవసరం లేదు అంటివి, దామ్ డూమ్ డిస్క్ అంటివి, ఆఖరికి మళ్ళీ గన్ను పట్టుకొని వెళ్తుంది. మరి పట్టుకోవాల్సి వస్తుంది కదా, ఒక్కోసారి తుపాకీ వాడద్దు అనుకుంటాం, వాడాల్సి వస్తే ఏం చేస్తాం, మన కోసం కాకపోయినా పక్కల కోసం వాడాలి కదా. అదే అంతే కదా, నేనంటే ఇప్పుడు బలం ఉంది కాబట్టి కొడతాం, బలహీనుడు పరిస్థితి ఏంటి, అది అట్లుంటది. సో మొత్తానికి అయితే ఒక దొంగతనాల మీద ముచ్చట. దొంగతనాల మీద అని కాదు, ఇక అన్ని ఉంటాయి, దొంగతనాలు ఉంటాయి, అది ఉంటది ఇది ఉంటది. ఇక అసలు ఏమైనా ప్రేమ కథ పాటలు ఇట్లా ఏమన్నా వేసిండ్రా మరి? ప్రేమ కథ అంటే ఇక దానికోసం సపరేట్ గా లేదని అట్లుంటది, చిన్నగా ఉంటది, పెద్దగా ఉండదు, ఉండి లేనట్టుగా ఉంటది. పాటలు మరి ఉన్నాయి, పాటలు మంచి పాటలు, ఆటలు డాన్సులు ఇట్లా చేపించిండ్రా? డాన్సులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయా, ఆడిపాడే డాన్స్ ఉన్నాయా? వస్తున్నాయి, అప్పుడప్పుడు కనబడుతుంటాయి. పోలీసు డాన్స్ చేస్తే మంచిగా ఉంటుందా? బాగా నువ్వు ఇక పోలీసు పాత్రలు ఎంచుకుంటావా, వేరే వేరే పాత్రలు ఎంచుకుంటావా? నెక్స్ట్ నుంచి అసలు మళ్ళీ పోలీసులు మళ్ళీ కొన్ని రోజులు ఉంటాయి. ఇప్పుడు కుట్టిపించుకున్న పోలీస్ డ్రెస్ ఏం చేస్తావు మరి? 2 కుట్టిపించుకుంటుంది మరి, ఒక్కటి పిట్ల కాకుండా. ఇప్పుడు కుట్టేయలేదు, అప్పుడు కుట్టిస్తాను. ఇప్పుడు కుట్టిపించింది, ఇప్పటిదాకా అట్లనే ఉన్నావు కదా, ఏమైనా మారిన దొడ్డుకైనవా? అట్లనే కరెక్ట్. అది ఫస్ట్ అదే వేసుకున్నా నేను, తెలుసా? అప్పుడు కుట్టించిందే మళ్ళీ మొన్న ఒకసారి వేసుకొని షూటింగ్ చేసినాం, అంటే ఫోటో షూట్ చేసినాం. ఇక ఉండని, అది పోలీస్ అంటే ఇక డ్రెస్ అంటే పవర్ ఉంటుంది కదా, అట్లా పెట్టినాం. చూడండి అమ్మ, పాయిరం అన్న ముచ్చట ఇంతవరకు ఎవ్వరు మాట్లాడలేరు. మళ్ళీ చాలా వద్దులకు పాయిరం అన్న పదం విన్నా నేను నీ దగ్గర. పాయిరం అంటే ఏం లేదు, ప్రేమ, దాని మీద ఇష్టము ప్రేమ ఉంటది కదా. నాకు మా చిరంజీవి సార్ మీద నేను ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఇంతసేపు మాట్లాడింది నీతోనే. నువ్వు ఉత్తగా మాట్లాడు. ఇప్పుడు మాకు ఏమని, ఇప్పుడు నేను వదనాన్ని పిలవాలి అంతే కదా. ఇక నువ్వు ఏమన్నా విలువ పట్టుగా మాత్రం ఒక పరి తీసుకుని క్రష్ అయితే ఇప్పుడు వదిలేనా పిలవాలి, ఏమన్నా పిలుచుకో. ఇక నీకు ఎట్లా ఎట్లా వరుసగా దొరుకుతుంది అనుకుంటే అట్లా పిలుచుకో. నాకు మాత్రం చిరంజీవి సార్ మస్తు ఇష్టం. ఓకే ఏంగా ఓకే వదిలే ఓ ఏమన్నా తమ్ముడు కట్టించుకోవాలి ఊగో పాట మారది, నేనేమంటా. కానీ ఇప్పుడు 100 సినిమా గురించి సంగీతం ఎవరు చేసిండ్రు ఒకటి చెప్పు. నువ్వు ఈ మధ్య యానిమల్ సినిమా చూసినావా? యానిమల్ చూసిన, గాయనే మ్యూజిక్ డైరెక్టర్. అంత పెద్ద సినిమా సంగీతం చేసిన ఇట్లా చేసిండు, ఇక్కడ అంత పెద్ద పైసలు తీసుకున్నాడు అప్పుడు. ఇవాళ కదనే, మరి ఇవ్వకపోతే పైసలు ఇవ్వకపోతే ఎట్లా చేస్తుంది, లేదు కదా. అందరు పెద్ద పెద్ద లేదు దీంట్లో. ఇప్పుడు శ్యామ్ కే నాయుడు ఉన్నాడు కదా, ఆయనే. చిన్న ఆర్డర్ ఉంటుంది ఆయన. ఇంకెవరు చెప్పాలి, ఫైట్ మాస్టర్ విజయ్. ఆ ఫైటింగ్ బాగా చేసినావు. ఎవరు అనుకున్నావు, మన దిప్పుతివి. అది ఎవరు, పవన్ సార్ తో చేస్తాడు ఆయన, విజయ్ మాస్టర్ అని. ఆయన పిలిపించుకొని చేస్తాం. ఏమైనా దెబ్బలు గిబ్బలు తలిగేనా మనకి? మనం మోటు మనసు మనకి గిబ్బి తలిగినాయి, కలగలే అవి చిన్న చిన్న ఎట్లాంటి చిన్న సిగ్గుపోతుంది. తలిగినాయి, తలిగినాయి అనకు. మీ ఆయన బొగ్గుబాయిల పని చేస్తాడు. మనకి ఎట్లా నెత్తి మీద లైట్ ఉంటది మనకే. అసలు ఏంటి అసలు మన మట్టి మనుషులం బొగ్గు మనుషులం, మనం నల్ల బంగారం. మనం అంతా మేము తెల్లగా ఉండం, జర నల్లగుంటాం కానీ మేము నల్ల బంగారం, అంతే కదా. ఈ సినిమా మంచిగా 14వ తారీఖు ఇడుస్తున్నాడు, 11కి ఏడుస్తున్నాడు. ముందుకు వచ్చేసిండ్రు, అన్నారు డేట్ తర్వాత ఆలోచన చేస్తామన్నారు, పుచ్చుకున్న 11కి వచ్చేసిండ్రు. ఉంది కదా మధ్యలో ఏం లేవు కదా. సరే దీంట్లో వస్తే కొంచెం సినిమాలు చూస్తారు కదా, అందుకే 11వ తారీఖు సినిమా ఇడుస్తున్నారు. 11వ తారీఖు ది 100 అని ఒక సినిమాని ఇడుస్తున్నారు. మా ఆర్కే నాయుడు, మా సాగర్ అంట పాటు. మా ఆర్కే నాయుడు సాగర్ ఉన్నాడు కదా, సాగరే హీరోగా చేసిండు. ఏకదమ్ ఉన్నది. బుడ్డరీలు చూడండి, బుడ్డరీలు నచ్చినాక సినిమా కొండి, ఎందుకంటే బుడ్డరీలు చూస్తే ఎట్లనన్నా నచ్చుతుంది, మంచిగా ఉన్నది. ఆ శశికి నా శనార్థులు తప్పకుండా చెప్తా. ఇప్పుడు సినిమా మనదే కదా, మరి నీకు పైసలు ఇయ్యరా? ఇంకా మెల్లగా తీసుకుందాం అంటే తర్వాత చెప్తాలే, అంత మళ్ళీ బయటకు వస్తే మీ ఆమె ఏ సినిమా సార్లు కూడా ఇన్ని రోజులు పని చేసి నాకు ఒక 100 పైసలన్నీ ఇవ్వకపోతే అనగలను. చంద్రం వచ్చింది, నన్ను అడగలేదు, నా గురించి ఏం చెప్పలేదు, నాకేమన్నా ఇప్పి అనలేదు అని ఇట్లా అంటారు. మంచి సీరియల్ ఇప్పిస్తా. మా ఆవిడ కూడా మంచి సీరియల్ పెట్టింది మధ్య, మంచి సీరియల్ ఇస్తావు. నాకు కాదు, ఆమె అంటది. ఆమె బిజినెస్ పెట్టుకున్నది, సీరియల్ బిజినెస్. మళ్ళీ ఆమె కిందకి ఇవ్వడాలు ఏదంటే తీసుకుంటది. ఇగో ఈ ముచ్చట అంతా ది 100 అనే సినిమాకి సంబంధించి సాగర్ తోటి ముచ్చట.
సినిమా చాలా బాగున్నది. బుడరీల్లో చూసిన సినిమా గిట్ల ఓనికి నాకు చెప్పిండు, నేను నీకు మొదలు చూపిస్తా గాని అన్నాడు. ప్రీ రిలీజ్ రోజు అది ఉంటుందా, ప్రీ రిలీజ్ అంటారా దాన్ని, ఏమంటారు, ప్రీవ్యూ. పిలుస్తా, వీళ్ళు చూస్తా నేను, కంపల్సరీ రావాలి తప్పకుండా. మళ్ళా స్థాయిగా ముచ్చట పోయిందట, ఏమైంది చంద్రబాబు అంటారు వార్తలకు. ఏమనుకోకు శనార్థులు, ఇగో పోలీసు పాత్రలు చేసుకుంటా నువ్వు ఎట్లుంటావు ఎరకనా. సాగర్ అంటే ఆర్కే సాగరు, ఆర్కే నాయుడు ఇవన్నీ పక్కకు పెట్టు. షేర్ ఉంటది తెలుసా, నల్ల చిరుతుంటది, ఒకటి చిరుతుంటది, ఆ చిరుత లెక్క ఉంటావు. అందుకని నీకోసం నేను ఒకటి తీసుకొచ్చిన. అరే ప్రేమతో తెచ్చిన, అసలు నాకు ఎంత నచ్చిందంటే ఇట్లనే ఉండాలి ఎప్పుడు, ఇట్లే ఉండాలా. షేరు షంషేరు ఉండాలి అట్లా. అసలు నేను అందరికి మా అంటే మామూలుగా హీరోల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర తిననీకి ఏమన్నా తీసుకొని పోతా. నువ్వు పోలీసు కదా పుచ్చుకున్న తింటా పోతున్నావు అని భయం వేసింది. అందుకనే ఇది తీసుకొని వచ్చి. మస్తు నచ్చింది చంద్రవా, నేను నీ గుర్తుగా ఎప్పుడు పెట్టుకుంటా, ఎందుకంటే నాకు నీ మాటలు ఎప్పుడు గుర్తుంటాయి. ఇంకా నీకు ధన్యవాదాలు. ఇది సాగర్ తోటి ముచ్చట, మళ్ళొక ముచ్చటతోటి మళ్ళా కలుస్తా. సీజన్ బయట బాగలేదు, జరా ఉడుకు నీళ్ళు తాగుండి ఆడి ఏడవడితే ఆడ తినకుండి మంచిదా పైలం మీరంతా శనార్థులు.